వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు, అటు కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు. ఇస్తాం, పరిశీలిస్తాం, సాధ్యం కాదు, ఇలా 3 రకాలుగా మాట్లాడుతున్నారు. పూటకో మాటతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రయత్నిస్తుంది. జనరల్ కేటగిరీ, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య ఎలాంటి వ్యత్యాసం కూడా లేదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసిన ప్రత్యేక కేటాయింపులు లేకుండా ప్రత్యేక హోదా కొనసాగింపుపై స్పష్టత కోరబడింది. నిజానికి ఆర్థిక సంఘం పరిధిలో ఈ ప్రత్యేక హోదా అనే అంశం లేదు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్న ఎన్డీసీ. అయినా 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు సాగుతూ దోపుచులాట కొనసాగుతుంది. కీలక అంశంపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ ఇవాళ సాక్షిలో ప్రత్యేక కథనం వచ్చింది. గత 2-3 రోజులుగా కూడా ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతామంటూనే విభజన సమయంలో పార్టీలు ఎలా వ్యవహరించే ఆ పార్టీలు తీరుని ఎండగడతామంటూనే చంద్రబాబు నాయుడు వివరణ పత్రాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై రాజకీయ పార్టీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రాంతీయ పార్టీకి నేతృత్వం వహిస్తూ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్రంతో పోరాడాల్సింది పోయి వివరణ పత్రాలు ఇవ్వడం ఏంటనే వాదన కూడా ఒకవైపు జోరుగా సాగుతుంది. దీనిపై ముందుగా డిస్కషన్ చేద్దాం. హెడ్లైన్స్ షోలో పాల్గొనడానికి వైఎస్ఆర్సీపీ నుంచి వాసిరెడ్డి పద్మ గారు వచ్చారు, అలాగే కాంగ్రెస్ నుంచి రవిచంద్రారెడ్డి గారు, అలాగే బీజేపీ నుంచి దిలీప్ కుమార్ గారు కూడా వచ్చారు. ముందుగా వాసిరెడ్డి పద్మ గారు, ప్రత్యేక హోదా అనే అంశం స్టార్ట్ అయిన తర్వాత మొదటిసారిగా ఇది ఒక్కటే కాదు మరిన్ని కావాలని ఒక కామెంట్, మరొక వైపు సుజనా చౌదరి లాంటి వ్యక్తులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు అనే ఒక రకమైన కామెంట్ చేయడానికి 2 రోజుల ముందే ప్రత్యేక హోదా కాదు రాయితీలు ఇస్తాను ఇంకోటి, అలాగే వెంకయ్య నాయుడు గారు, ఇలా వేరు నాయకులు వేరు రకాలుగా మాట్లాడుతున్న తీరు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు 15 నెలల కాలంలో ప్రత్యేక హోదా అనేటటువంటి ఆ రోజు పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం అమలు జరగడం లేదు అనేటటువంటి గత అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోట్ చేయడం జరిగింది. బడ్జెట్లో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఎటువంటి నిధులు కేటాయించలేదు. ప్రత్యేక హోదా అనేటటువంటిది అసలు ఏంటి, కేంద్రం ఏం చేయదలుచుకుంది అనేటటువంటి ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తే చాలా అవహేళన చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కూడా ఒక హేళన చేసి మాట్లాడారు. ఇవాళ జరుగుతున్నటువంటి తంతు ఏంటి, ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసిన తర్వాత అప్పుడు ఒక చలనం వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, మంత్రులు వెళ్ళి నిన్న జైట్లీ గారితో కూర్చున్నారు. అయితే జైట్లీ గారితో కూర్చున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత సుజనా చౌదరి గారు మాట్లాడిన విషయాలు చూస్తే అంటే కన్విన్స్ అయిపోయి వాళ్ళ వేరే ఆల్టర్నేటివ్గా మేము ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం అనేటటువంటిది చెప్పేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారితో అసలు ఏమీ మాట్లాడకుండా, కన్సల్ట్ చేయకుండానే మీరు ఆ మాట మాట్లాడారా? అంటే మీ ప్రత్యేక హోదా అనేది కాకపోయినా ఒక ప్యాకేజ్ ఇస్తే మేము కన్విన్స్ అవుతామనేటటువంటి అభిప్రాయాన్ని మీరు కేంద్రానికి కలిగించారు. అదే మాట బయటకు వచ్చి చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సాయంత్రం అయ్యేటప్పటికీ కూర్చుని గంటలు మాట్లాడుతున్నటువంటి మీడియాతో మాట్లాడుతున్నటువంటిది అంతా కూడా ఒక వివరణ అనేటటువంటిది, ఒక పత్రము రిలీజ్ చేయడం అనేటటువంటిది ఏం జరుగుతుందంటే ప్రత్యేక హోదా అనేటటువంటిది రాకపోయినా కూడా మమ్మల్ని ఏమీ తప్పు పట్టొద్దు, ప్రత్యేక హోదా రాకపోయినా మేమేదో ఏపీకి న్యాయం చేస్తాం అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తూ ప్రత్యేక హోదా రాకపోయినా మీరు ఆగ్రహంతో ఉండకండి, ప్రత్యేక హోదా రాకపోయినా ఆందోళనలు చేయకండి, ప్రత్యేక హోదా రాకపోయినా ఆత్మహత్యలు చేసుకోకండి, ఏమైనా సరే మీరు మమ్మల్ని నమ్మి అలా నిండా మునగండి అనేటటువంటి చెప్పడం కోసమే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వరుసగా 3 రోజుల పాటు ప్రెస్ మీట్లు పెడతాం. విభజనకు ముందు పార్టీలు వ్యవహరించిన తీరేంటి, ఆయా పార్టీలు ఎలా ఆ రోజు నడుచుకున్నాయి, దాన్ని ఎండగడుతూ చెప్తామని చెప్పి తొలిసారిగా నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఇప్పుడు చరిత్రకారుడు కాదు నువ్వు, ఓ ముఖ్యమంత్రివి. చరిత్రకారుడు అయితే 2004లో ఏం జరిగింది లేకపోతే ఇవే చెప్పుకుంటా ఉండొచ్చు. చరిత్రకారులు తవ్వటం ఒకటే పని కనుక వాళ్ళు చేస్తారు. కానీ వాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది ఏ పార్టీ ఎట్లా వ్యవహరించింది అనేటటువంటిది చెప్పడం కోసం కాదు. సరే అట్లా చెప్తున్నప్పుడైనా తాను ఎలా వ్యవహరించాడు అనేటటువంటి కూడా చెప్తే బాగుండేది. విభజనకి లేక ఎందుకు ఇచ్చాను, ఎందుకు ఈ రాష్ట్రం విడిపోవాలని కోరుకున్నాను అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిజాయితీగా చెప్తున్నారా? అది చెప్పడం లేదు. అసలు ఈ చరిత్ర అంతా ఎందుకు? ప్రత్యేక హోదా ఇన్ని పత్రాలు ఇచ్చే బదులు ప్రత్యేక హోదా ఇస్తే అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే దివాకర్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అంటే మాకు తెలియదు, బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసి ఉండదు అన్నాడు. మరి ప్రత్యేక హోదా అంటే మీరేమనుకుంటున్నారు అనేదైనా అంతసేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుంది. అది కాకుండా ఎవరినో నిందించడానికి పత్రాలు రిలీజ్ చేయడం అనేటటువంటిది అది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి సమంజసం కాదు. అసలు ప్రత్యేక హోదా అంటే మీరేమనుకుంటున్నారు? రాజ్యాంగం ఏం చెప్తోంది, కేంద్రం ఏమనుకుంటోంది? ప్రత్యేక హోదాకు సంబంధించి వస్తే ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న న్యాయం ఏంటి, లేకపోతే రాకపోతే జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, దాన్ని ఎట్లా కాంపెన్సేట్ చేస్తామనుకుంటున్నారు? పోనీ మీరు ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదు అనుకుంటే ఎట్లా కాంపెన్సేట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు? ఇవి పత్రాల్లో చెప్పండి, అంతే తప్ప ప్రతిపక్ష పార్టీలని లేకపోతే ప్రజల్ని నిందించడానికి కాదు కదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది. రవిచంద్రారెడ్డి గారు,
యాక్చువల్గా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్లో మాటల్లో కావచ్చు, అది డిఫెన్స్లో భాగం అంటారా, లేకపోతే వ్యూహాత్మక ఎత్తుగడల భాగమా, లేకపోతే ఎలాగూ రాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సమాధానపరిచే ప్రయత్నం? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇస్తున్నవన్నీ వివరణలేనండి. ఎందుకని వివరణ ఇస్తున్నారంటే వీళ్ళకి ప్రత్యేక హోదా రాదు, మనం తీసుకురాలేము అనే పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయినట్టు బీజేపీతో వీళ్ళు మాట్లాడుకున్న ఇంటర్నల్ టాక్స్ కానీ లోపాయికారిగా జరుగుతున్న విషయాలు కానీ అన్నీ గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు ప్రత్యేక హోదా అనేది రాదు అని. ఆ ప్రత్యేక హోదా ఇటు తీసుకురాలేం కాబట్టి ఆ ప్రత్యేక హోదా రాని క్రమంలో ప్రత్యేక ప్యాకేజ్ తెస్తాం. ప్రత్యేక ప్యాకేజ్ అంటే ప్రత్యేక హోదా కన్నా ఏమాత్రం తక్కువ కాదు, ఇంకో 10 రూపాయలు ఎక్కువ తెస్తాం, ఇంకో 20 రూపాయలు ఎక్కువ తెస్తాం అంటున్నారు. కానీ ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి ఉన్న చిన్న లైన్ని అర్థం చేసుకోకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి తికమకలకు గురి చేయాలనుకుంటున్నారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు. ఆంధ్రప్రదేశ్ హక్కుగా వచ్చే దాన్ని తీసుకోకుండా దానం ధర్మంలాగా ఇచ్చే ప్యాకేజీలు తీసుకుంటా ఉంటున్నారు. ప్యాకేజీలు అంటూ తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఉత్తరాఖండ్ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు ఉత్తరాంధ్రకిను రాయలసీమకి ప్రకటించున్నారు. మనకి దాదాపు 24,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటిస్తే దాంట్లో కేవలం పోయిన బడ్జెట్లో మొదటి బడ్జెట్లో ఏం లేదు, రెండో బడ్జెట్లో 350 కోట్లు మాత్రం ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఆ 350 కోట్లు ఎక్కడ, 24,500 కోట్ల రూపాయలు ఎక్కడ? వీళ్ళు విడతల వారీగా 5 సంవత్సరాలకి 24,500 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉన్నా కానీ 5,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఉండాలి ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్కి. 2 బడ్జెట్లు ఇప్పుడు పాస్ అయినాయి. ప్యాకేజీలు ఎందుకు కోరుతున్నారు? ఇప్పుడు మీ అంతటా మీరే ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మీరంతటా మీరే బీజేపీని కాపాడే ప్రయత్నం చేస్తూ పొత్తుంది కదా, అధికార పార్టీతో మనం కొనసాగుతున్నాం కదా అని ప్రజల్ని తప్పుదారి పట్టియద్దు. దిలీప్ గారు, వాస్తవంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటున్నారు, హోదా మీద మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినా సరే పరిశీలిస్తామని ఒకరు, చూస్తామని ఒకరు, రాదు రాయితీలు ఇస్తామని ఇంకొకరు. ఇలా కేంద్ర ప్రభుత్వంలో భిన్న స్వరాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ప్రత్యేక హోదా పైన పార్టీకంటూ ఒక రకమైన చిత్తశుద్ధి ఉందా అనేది ఒక రకమైన అనుమానాలు, ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఆల్ సెడ్ అండ్ డన్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా ప్రజలు దాన్ని ఈరోజు ట్రీట్ చేస్తూ ఉన్నారు. అది ఎట్లా అయిందంటే తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా ఆంధ్ర ప్రజలకు ఇంపార్టెంట్ అనేటువంటి స్టేజ్లో ఈరోజు అది ఎవాల్వ్ అయింది ఆ ఇష్యూ. సో నేను అట్లాంటి స్ట్రైట్ అవే రిమార్క్స్ని కూడా చేయలేను. ఎందుకంటే మీరే చెప్తున్నారు, కేంద్రంలో బాధ్యతాయుతమైనటువంటి మంత్రులే ఈరోజు స్పష్టంగా ఏం చెప్పలేకపోతున్నారు. అంటే వాస్తవం ఏంటంటే ఫైనాన్స్ ఒకసారి మనం ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ని పెట్టాం. నీతి ఆయోగ్ అంటే ప్లానింగ్ కమిషన్ పోయింది, నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు ఇచ్చినటువంటి కేటాయింపులను 32 నుంచి 42% పెంచారు. పెంచి రకరకాల కేంద్ర స్కీమ్స్ అన్నీ కూడా మీరే ప్లానింగ్ చేసుకోండి, మీ బడ్జెట్ ఏంటో దానికి అనుగుణంగా మీరు చేసుకుంటే రాష్ట్రాలకు ఒక స్వేచ్ఛ. రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఇప్పుడు నీతి ఆయోగ్లో కమిటీలో సభ్యులు, వాళ్ళ ప్లానింగ్ వాళ్ళే చేసుకోవాలి, ఎవరి స్టేట్ ప్లానింగ్ వాళ్ళే చేసుకోవాలి. కొత్త కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో అనుగుణంగా గతంలో ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి స్టేటస్ కూడా కంటిన్యూ అవుద్దా కాదనేటువంటి ఒక నేషనల్ వైడ్ డిబేట్ జరుగుతుంది. నేను దాన్ని లింక్ చేయట్లా, ఇది ఒక అజ్యూరెన్స్, ఖచ్చితంగా ఇది అజ్యూరెన్సే. ప్రైమ్ మినిస్టరే పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభ ఆయన అన్నాడు ఆయన. సో ప్రైమ్ మినిస్టర్ వేరే పార్టీ అయినా ఈ పార్టీ అయినా అది ఖచ్చితంగా గౌరవించబడాలి ఒకసారి ప్రైమ్ మినిస్టర్ యొక్క అజ్యూరెన్స్ కాబట్టి. సో ఆ దిశగా వీళ్ళు చర్యలు చేపట్టే క్రమంలో దేశవ్యాప్తంగా ఈ మార్పుల గురించి ఆలోచిస్తున్నారు. సో అందువల్ల కొంత డిలే జరుగుతుంది. ఇప్పటికి కూడా మీరు గమనించండి, అటు వెంకయ్యనాయుడు కానీ, ఇటు సుజనా చౌదరి కానీ, లేదా వేరే మంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇష్యూ వచ్చేంతవరకు అరుణ్ జైట్లీ కానీ అసలు మేము హోదా ఇవ్వమని చెప్పట్లేదు. స్టిల్ దే ఆర్ ఎగ్జామినింగ్. ఎందుకంటే ఒకవేళ ఇచ్చినా సపోజ్ నేషన్ వైడ్ కనుక పాలసీ మారింది అనుకోండి, వెంటనే పోతుంది 6 నెలల్లో. అవకాశం కూడా ఉంది. ఆ పాలసీ చేస్తామన్న మాట కూడా అందరూ ఒకే మాట కాకుండా, అందుకే నేను చెప్తున్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ హోదా రాదు అని అనలేను. ఎందుకంటే వాళ్ళే అనట్లేదు, బాధ్యతాయుత మంత్రులే ఆ మాట అనట్లేదు. నెంబర్ 2 ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు స్పెషల్ స్టేటస్ వస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి? మేడం కూడా అన్నది అన్నమాట. అంటే ఏంటి అసలు అంటే మీరు చెప్పండి, క్లియర్గా ఉన్నాయి అందులో. అంటే 90% ఆఫ్ ఫండ్స్ ఇస్తారు, గ్రాంట్స్ అన్ని కూడా. ఇవి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఆ గ్రాంట్స్ రకరకాల కేంద్ర పథకాల్లో మామూలు రాష్ట్రాలకు 30% నిధులు ఇస్తే ఈ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకు 90% నిధులు వచ్చి నాన్ రిటర్న్ ఉన్నాయి, మళ్ళీ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. అదొక అడ్వాంటేజ్. కొత్తగా పరిశ్రమలు రావాలంటే అడ్వాంటేజ్ వస్తుంది కొత్తగా. ఎందుకంటే మీరు ఎక్సైజ్ రాయితీలు ఇస్తుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇస్తుంటారు. ఇవన్నీ చూసి పరిశ్రమలు ఆకర్షించబడతాయి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్ లాంటి స్టేట్లో పోయి మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అని మ్యానుఫ్యాక్చరింగ్ రాష్ట్రాలకి ఒక లాభం చేకూరుతుంది. ఇండస్ట్రీస్ వస్తాయి కదా, వ్యక్తిగతంగానే నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీకు ఆ ఇండస్ట్రీస్ ఫ్లో అవుతాయి. ఆ ఇండస్ట్రీస్ అటు ఫ్లో అయ్యి డిస్పారిటీ వస్తుందని భయంతోనే తెలంగాణ వాళ్ళు కూడా మాకు కూడా ఇచ్చేయండి అంటున్నారు. ఆంధ్రప్రదేశే కాదు,
మీరు ఇస్తే మాకు కూడా ఇవ్వండి, మీకే అబ్జెక్షన్ మాకు వస్తే మాకు కూడా ఇవ్వండి, తెలంగాణ డిమాండ్ ఉంది అక్కడ, మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని. అంటే ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా వారికి ఇస్తే తప్పులేదు, మాకు కూడా ఇవ్వమని. ఎందుకంటే 2 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి, ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ప్రత్యేక పరిస్థితిలో డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మీరు బిల్లులోనే కొన్ని హామీలు ఇచ్చారు. ఏవి మేము డెఫిసిట్ రీఫైనాన్స్ చేస్తామని, ఈవెన్ తెలంగాణ వెనక ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని, అది ఉత్తరాంధ్ర కావచ్చు లేదా రాయలసీమ కావచ్చు, అదేవిధంగా ఈవెన్ తెలంగాణకు కూడా కొన్ని ప్రామిస్ చేశారు. కాబట్టి డెఫినెట్గా ఈ 2 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు కేంద్రం వైపు చూస్తున్నారు, ఎప్పుడు మీ హామీలు నెరవేర్చబడతాయని. అందులో అనుమానం లేదు, నేను బీజేపీ వాడినైనా ఆ మాట చెప్పాల్సిందే, ఒప్పుకోక తప్పదు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక దేశవ్యాప్తంగా మార్పులు శ్రీకారం చుట్టారు మోడీ గారు వచ్చినాక. అందులో భాగంగా ఈరోజు ప్లానింగ్ కమిషన్ ఎగిరిపోయింది. కాబట్టి కొత్త కాంటెస్ట్లో ఈరోజు ఎగ్జామిన్ చేస్తున్నారు ఇష్యూస్ అని. ఆ ఎగ్జామినేషన్ ప్రాబ్లంలో ఇన్ ద ప్రాసెస్లో కొంత డిలే జరిగినమాట వాస్తవమే, అది ఈ రోజు మింగుడు పడట్లేదు. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం పరిధిలో ఉంది, ఆ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఎవరికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ఏమన్నదంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి నార్మల్ స్టేటస్ కి ఉన్నటువంటి స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకి పెద్దగా తేడా లేదు అన్నది. అట్లే అందులో తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నది, నిజానికి మా ధనిక రాష్ట్రమా మీరు చెప్పండి. ఆ ఉన్న కాంటెస్ట్లో ఇప్పుడున్నటువంటి బడ్జెట్ను అంచనా వేసి ఈ బడ్జెట్కి సంబంధించిన వరకు ఈ రోజు మీ దగ్గర మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి మా దగ్గర రాష్ట్రం ఉంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మా దగ్గర మహబూబ్నగర్ అభివృద్ధి చెందినట్టు కాదు, ఆదిలాబాద్ అభివృద్ధి చెందినట్టు కాదు. అట్లాగే మీ దగ్గర ఉత్తరాంధ్ర కానీ లేదా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రాయలసీమ అభివృద్ధి చెందినట్టు కావు. వాటికి ఈరోజు వాళ్ళు క్యాపిటల్ బిల్డ్ చేసిన 1,00,000 కోట్లు కావాలని ఒక అంచనా. సో ఈరోజు డెఫినెట్గా ఈ ప్రతిపక్షాలు కానీ ఇతర ప్రజలు కానీ వాళ్ళు వన్ వాయిస్లో మాకు ఈ స్టేటస్ కావాలని కోరటంలో తప్పు లేదు, నేను కూడా ఆ వాదనతో ఏకీభవిస్తున్నా. కానీ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవ్వలేదని క్లియర్గా స్టేటస్ ఇప్పుడు చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం, అది మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రయత్నం ఓవరాల్గా నేషన్ వైడ్ ఒక ఎఫర్ట్ జరుగుతుంది. అందులో భాగంగా ఇన్ కేస్ స్పెషల్ స్టేటస్ రాకపోతే ఖచ్చితంగా దానికి కాంపెన్సేట్ చేయబడతారు. ఓకే, ఇవ్వలేదని చెప్పట్లేదు, పరిశీలన చేస్తున్నామని చెప్తున్నారు. ఇవ్వలేదని చెప్పట్లేదు కానీ ఇవ్వడానికి అవకాశాలు లేవనేటువంటి పద్ధతిలో ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్కి ఉండేటువంటి క్రైటీరియాస్ కానీ అప్పుడైతే విభజన సందర్భంగా హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలను అమలు చేసేటువంటి క్రమంలో ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే మాకు స్పెషల్ స్టేటస్ ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావచ్చు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందవచ్చు, మా జీవన ప్రమాణాలు మారుతాయి అనేటువంటి ఒక విశ్వాసంతో ఆ రోజు మోడీ ఇచ్చినటువంటి హామీ కానీ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ కానీ మొత్తం ఆంధ్ర ప్రజానీకం నమ్మి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఈరోజు ఈ నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత వచ్చేటువంటి మార్పులు కానీ సంస్కరణలు తీసుకురావడం కానీ ఇలా ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ రాదు అనేటువంటి పద్ధతిలో ఇలా ఫ్లోట్ అవుతుంది. నీతి ఆయోగ్ అనేది ప్రకటన చేయకముందే అంటే ప్రకటన చేయకముందే ఒక రకమైన హామీ ఇచ్చారండి. ఇప్పుడు ప్రకటన చేయకముందు అయినా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 14th ఫైనాన్స్ కమిషన్ ఉండేటువంటి క్రైటీరియాసే ఇక్కడికి షూట్ కావనేటువంటి చర్చ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని గౌరవించి గుర్తించి ఆ రోజు పెద్దలు జైట్లీ కానీ వెంకయ్యనాయుడు కానీ ఆ రోజు రాజ్యసభలో బిల్లు సందర్భంగా జరిగినటువంటి చర్చలు అప్పుడు టీడీపీ పార్టీ ఏం మాట్లాడలేదు. టీడీపీ పార్టీ ఈరోజు అనేక మాటలు మాట్లాడుతుంది. కానీ ఒకవేళ ఆంధ్ర ప్రజలు ఒకవేళ విభజన జరిగితే ఆంధ్ర ప్రజలకు ఏం కావాలనేటువంటి విషయంలో ఒక్క స్పష్టత చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వైఖరిని ఇలా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ నిన్న మొన్న మాట్లాడుతున్నటువంటి వైఖరిని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితిలో ఆంధ్ర ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా ఏమి తీసుకురాబోతున్నారనేటువంటి విషయంలో ఇలా గందరగోళం నెలకొన్నది. ఒకవైపు వెంకయ్యనాయుడు కానీ ఇంకొకరు కానీ మాట్లాడే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అది బీహార్కు సంబంధించినటువంటి సమస్య, దానికి జవాబు చెప్పే క్రమంలో ఈ జవాబు చెప్పిండు, ఇది ఆంధ్ర ప్రజలకు వర్తించదనేటువంటి ఒక గౌరవ కేంద్ర మంత్రులేమో ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇంకొక రకం వైపు నిన్న జైట్లీ గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఈ సమస్యలున్నాయి, ఈ సమస్యలను దీనికంటే కూడా అధికంగా ఇచ్చేటువంటి ఆ ప్రాంత ప్రజలకి మేము ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానం కంటే మించి 10% మేము ఎక్కువ చేస్తామనేటువంటి పద్ధతిలో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భం ఏంటంటే ఇలా ఆంధ్ర ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ఆ పార్టీ ఇవాళ స్పెషల్ స్టేటస్ విషయంలో ఏం చెప్తుంది అనేటువంటిది కూడా ఇవాళ మన ముందున్నటువంటి ప్రశ్న. ఇవాళ తెలుగుదేశం పార్టీ మొత్తంగా కూడా ఇవాళ స్పెషల్ స్టేటస్ విషయంలో చేతులెత్తేసి మేము ఇంకా చాలా తెచ్చుకోవాల్సినట్టు ఏం సిగ్నల్స్ వచ్చినాయో మనకు తెలియదు. నిన్న మొన్న ఇవాళ మాట్లాడుతున్నది ఏంటంటే మనకు పోలవరం కావాలి, ఇంకొకటి కావాలి, అవన్నీ కావాలి, కానీ స్పెషల్ స్టేటస్ ఏంది అనేటువంటి విషయంలో ఇలా ఒక స్పష్టత లేనటువంటి అవసరం వచ్చింది. అలాగే ఇంతకుముందు దిలీప్ గారు చెప్పినట్టు ఇలా తెలంగాణ రాష్ట్రం ఈ ఒక్క సందర్భంలో ఆంధ్ర కంపేర్ చేస్తే 10,000 13,000 కోట్లు
సర్ప్లస్ ఉండొచ్చు. కానీ ఈ 6 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కూడా అనేక రంగాలు కుటిలబడిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా విద్యుత్ ఇక్కడ అవసరాలు ఉండి ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఉండి కూడా ఈ ప్రాంతంలో విద్యుత్ అవసరం, ఈ రైతులకు అవసరమైనటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ఫెయిల్యూర్ అయింది. మీరు చెప్పినట్టుగా ఒక ప్రాంతీయ పార్టీ ఏదైనా కేంద్రం నుంచి రావాల్సింది రాలేని పక్షంలో తిరుగుబాటు చేయడం అనేది నేను అదే చెప్పబోతున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే తప్పకుండా స్పెషల్ స్టేటస్ని తెస్తాం, దాంతోపాటు ఇవి కూడా తెస్తామని పీపుల్ డిమాండ్ని ఇలా క్యారీ చేయాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ ఇలా పీపుల్ డిమాండ్ను పక్కకు పెట్టి ఇది రాదు కాబట్టి ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలనేటువంటి ఒక గందరగోళంలో పడిపోయిందనే మాట వాస్తవం. ఎందుకు ఇలా కన్విన్స్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ఎందుకు కన్విన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది? పోరాటం చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కన్విన్స్ చేయడం ఎందుకు అనేది. ఇప్పుడు నిన్నటిదాకా 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి ఇచ్చేశారు. కేంద్రంలో మంత్రులు బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. 14వ ఆర్థిక సంఘం ఏదో కండిషన్ పెట్టినట్టు 14వ ఆర్థిక సంఘంకి సంబంధించి ప్రత్యేక హోదా అక్కడ ఏదో పెద్ద అడ్డీలు ఉన్నట్టుగా మాట్లాడారు. ఎప్పుడైతే దన్నల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో అసలు 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకి సంబంధం ఏమిటి, అసలు ప్రత్యేక హోదా అనేటటువంటిది దేనికి అనేటటువంటి చాలా వివరణాత్మకంగా ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం అని చెప్పి అబద్ధం చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అందువల్ల నెమ్మదిగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, అసలు ప్రత్యేక కేటగిరీ హోదా ఉన్నటువంటి స్టేట్స్కి ప్రత్యేకించి ఒరిగింది లేదు అనేటటువంటి వాదన ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు. అంటే ఆ రాష్ట్రాలకి ఏం పెద్ద మేలు జరగలేదు కాబట్టి మనకు ప్రత్యేక హోదా రాకపోయినంత మాత్రం పెద్దగా ఆందోళన పడాల్సింది లేదు అనేటటువంటి వాదన ఫ్లోట్ చేస్తున్నారు. ఇది మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్ లక్ష్యం, మిగతాయి కావు అనే పోలవరం కావాలి లేకపోతే ఇంకోటి పోలవరం కావాలి అనేటువంటి నీకు విభజన చట్టంలోనే ఉంది హామీ ఇచ్చినటువంటిది. పోలవరము లేకపోతే ఇండస్ట్రీస్కి రాయితీలు ఇవన్నీ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు, అవి కేంద్రం ఇవ్వాల్సినటువంటి పని లేదు, ఖచ్చితంగా అమలు జరగాలి. నువ్వు మనం ముక్కుపిండి వసూలు చేసుకోవాల్సినటువంటి విషయాలు అవన్నీ కూడా. వాటన్నిటితో పాటుగా స్పెషల్ కేటగిరీ హోదా అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఉంటేనే పక్కన ఉన్నటువంటి తెలంగాణ, పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇన్ని కాంపిటీషన్స్ మధ్య ఒక దిక్కు దివాణం లేని ఒక క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రం ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి అని అంటే, లేకపోతే సంక్షేమ పథకాల రీత్యా ప్రజలకు మేలు జరగాలి అంటే ప్రత్యేక హోదా అనేటటువంటిది లేకుండా ముందుకు వచ్చేటటువంటి అవకాశం లేదు. లేనప్పుడు మీరు ఇతర రాష్ట్రాలకు మేలు జరిగింది ఏమీ లేదు, బీహార్కి ఇచ్చినట్లు మనకు కూడా ఒక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది అనేటటువంటి వాదన చేయడంలో అర్థం ఏంటంటే అక్కడ మోడీ గారు బీజేపీ చంద్రబాబు గారికి కీ ఇచ్చి చెప్పినటువంటిది, మేము ఇవ్వము, మీరు ప్రజలను కన్విన్స్ చేయండి, లేదా మీరు తిరగబడితే మీ మీద కేసులు ఇవి ఉన్నాయి అనేటటువంటి ఫైల్ ఓపెన్ చేసి కూర్చున్నారు. అది జరుగుతున్నటువంటిది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ అధినేత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి మన రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిద్ర లేస్తే అప్పులకు పోతూ ఉంది గవర్నమెంట్. ఒకవైపు ప్రజల్ని కన్విన్స్ చేస్తూ తప్పుదోవ పడుతున్న ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే భావోద్వేగాలు లోనై కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు. ఒక వ్యక్తి అప్పుడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, సిపిఐ సిపిఎం కానీ ఇంతమంది ప్రజల గొంతుకై మాట్లాడుతున్నారు, వివిధ ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి. వీళ్ళందరూ చెప్పేది వీళ్ళు తప్పుదోరని పట్టించి దాన్ని తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దాని తీవ్రతలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని ప్రజల నాడిని బట్టి, ప్రజల కోరికను బట్టి ఆల్రెడీ మనకు అష్యూర్ అయి ఉన్న ప్రత్యేక హోదాను సాధించడంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎన్నోసార్లు వీళ్ళు మాటిమాటికి ఏం చెప్తున్నారు, వీళ్ళు మామూలుగా చెప్పేది ఏంటంటే పక్క రాష్ట్రం అడుగుతుంది, ఆ రాష్ట్రాలు అడుగుతాయి, ఈ రాష్ట్రాలు అడుగుతాయి అంటున్నారు. ఇన్ని రాష్ట్రాలు అడుగుతాయి అంటున్నారు, కానీ మొత్తం మీద ఉన్నదే 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకుంటే ఇవ్వచ్చు అనే న్యాయం ఎవరికైనా తెలిసిందే. దాంట్లో 9 రాష్ట్రాలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో దానికి రెజల్యూషన్ తయారు చేయించి పంపించడం జరిగింది పార్లమెంట్కి. 9 రాష్ట్రాలు ఒప్పుకున్నాక 10వ రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు. 10 మంది అయిన తర్వాత మిగతా 10 మంది రూలింగ్ స్టేట్లో ఉన్నది బీజేపీ. దాంట్లో 5 మందిని ఒప్పించే సత్తా బీజేపీకి లేకపోతే బీజేపీని ఒప్పించే సత్తా తెలుగుదేశానికి ఉండాలి. అలా ఒప్పించలేని క్రమంలో వాళ్ళ మంత్రులను విత్డ్రా చేసుకోమనండి. వాళ్ళ నైతికతనే శంకించాల్సిన అవసరం వస్తుంది ఆంధ్ర ప్రజానీకం మొత్తం. ఓకే కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్స్ షో కొనసాగుతుంది.